నమస్కారం. భక్తి 360కి స్వాగతం. ఆషాఢం అంటే అశుభం కాదు, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, కుటుంబ ఆనందానికి ప్రతీక. ఆషాఢ మాసం వెనుకున్న అసలు సత్యాలు ఒకసారి తెలుసుకుందాం. ఆషాఢం వచ్చింది, పెళ్లిళ్ళు చేయకూడదు, కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళాలి, కొత్త జంట కలిసి ఉండకూడదు, మాంసాహారం తినకూడదు, ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా, అసలు ఆషాఢ మాసాన్ని ఎందుకు ఇంత ప్రత్యేకంగా చూశారు? ఈ ఆచారాల వెనుక నిజంగా శాస్త్రం ఉందా, లేక కేవలం మూఢనమ్మకాలేనా? ఈ రోజు మన పెద్దలు పాటించిన ప్రతి సాంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన కారణాలు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. మన భారతీయ సంస్కృతిలో ఏ ఆచారమైన కారణం లేకుండా పెట్టలేదు. వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ప్రకృతి మార్పులను గమనించి మనిషి ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ, సమాజం అన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నియమాలను రూపొందించారు. ఆషాఢ మాసం కూడా అలాంటి గొప్ప సాంప్రదాయమే. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం జూలై మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు ఉంటుంది. అదే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కూడా. ఇక ఈ సమయంలో ప్రకృతి మొత్తం మారిపోతుంది, వాతావరణంలో తేమ పెరుగుతుంది, వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి, జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. అందుకే ఈ నెలను ఆరోగ్య సంరక్షణ, ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైన కాలంగా మన పూర్వీకులు నిర్ణయించారు. ఇక ఆషాఢం అశుభమా అనంటే చాలా మందికి ఇదే పెద్ద సందేహం ఉంటుంది. సమాధానం ఒక్కటే, కాదు, అస్సలు కాదు. ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైన మాసం. పురాణాల్లో దీన్ని అజయ మాసం, అపారాజిత మాసం అని కూడా పేర్కొనేవారు. ఈ నెలలో చేసే జపం, తపస్సు, దానం, దేవదానకు విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు మాత్రం నివారిస్తారు. దీనికి కారణం అశుభం కూడా కాదు, ప్రకృతి నియమం. ఎందుకు శుభకార్యాలు చేయరు అంటే, ఒక్కసారి పూర్వకాలాన్ని ఊహించండి. ఆ రోజుల్లో ఈ రోజుల్లా రోడ్లు లేవు, కార్లు లేవు, విమానాలు కూడా లేవు. వర్షాకాలం వస్తే నదులు పొంగిపోయేవి, ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేవి. అందుకే వేలాది మంది వచ్చేవాళ్ళు. పెళ్లిళ్ళు, పెద్ద కార్యక్రమాలు ఈ కాలంలో పెట్టేవారు కాదు. ఇక ఇది ఒక సామాజిక నిర్ణయం. ఇంకో కారణం, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెప్తున్నాయి. దీనిని దేవశయని ఏకాదశి అని అంటారు. అక్కడి నుంచి చతుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ 4 నెలలు దేవారాధన, ఉపవాసాలు, జపాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే శుభకార్యాలను కొంతకాలం వాయిదా వేస్తారు. ఇక కొత్త జంట ఎందుకు దూరంగా ఉంటారు అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ విషయం గురించి చాలా మంది తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. అసలు కారణం ఎంతో గొప్పది. ఆషాఢంలో దాంపత్య జీవితం ప్రారంభిస్తే, గర్భధారణ జరిగితే, శిశువు జననం ఎండాకాలం తీవ్ర వేడిలో జరిగే అవకాశం ఉంటుంది. ఆ కాలంలో ఆసుపత్రులు ఉండేవి కావు, ఇంకా సరైన వైద్య సదుపాయాలు కూడా లేవు. తల్లి, శిశువుకు ప్రమాదం కూడా ఎక్కువే. అందుకే కొత్త దంపతులను కొంతకాలం వేరుగా ఉంచే సాంప్రదాయం వచ్చింది. ఇది కుటుంబ నియంత్రణ కాదు, ఆరోగ్య రక్షణ కోసం మాత్రమే. అంతేకాదు, కొత్తగా పెళ్లైన అమ్మాయి తన పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో కొంతకాలం గడపాలని కూడా భావించేవారు. దీంతో కొత్త వాతావరణానికి అలవాటు పడిన తర్వాత తిరిగి అత్తింటికి వచ్చేది. ఇది మానసికంగా కూడా ఎంతో ఉపయోగకరమైన పద్ధతిగా ఉండేది. ఇక గోరింటాకు కూడా ఎందుకు పెట్టుకుంటారు ఈ మాసంలో అంటే, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం కేవలం అందం కోసం కాదు. వర్షాకాలంలో శరీరంలో వేడి, తేమ మార్పుల వల్ల చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా దీనిలో సహజమైన యాంటీబాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. చేతులు, కాళ్ళల్లో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మన అమ్మమ్మలు, నానమ్మలు శాస్త్రం చదవకపోయినా ప్రకృతిని చదివేవారు. అందుకే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక భార్య పుట్టింటికి ఎందుకు వెళ్తుంది మాసంలో అంటే, ఇది కూడా ఎంతో అందమైన సాంప్రదాయం. పెళ్లి తర్వాత అమ్మాయి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కొత్త కుటుంబం, కొత్త బాధ్యతలు, కొత్త మనుషులు, కొత్త వాతావరణం. ఈ పరిస్థితుల్లో కొంత విశ్రాంతి కూడా అవసరమే. అందుకే ఆషాఢంలో పుట్టింటికి పంపేవారు. అక్కడ ఆమె మానసికంగా ప్రశాంతంగా ఉండేది, తల్లిదండ్రులతో సమయం గడిపేది, తర్వాత మళ్ళీ ఉత్సాహంగా అత్తారింటికి వచ్చేది. ఇక మాంసాహారం కూడా నిషేధించాలని కూడా అంటారు. దీనికి ఆరోగ్యంతో నేరుగా సంబంధం ఉన్న విషయం. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్లు ఎక్కువగా పెరుగుతాయి, ఆహారం త్వరగా పాడవుతుంది, జీర్ణ వ్యవస్థ కూడా బలహీనంగా అవుతుంటుంది. ఇక అందుకని మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి అందువలన ఈ కాలంలో శాకాహారం తీసుకోవాలని మన పెద్దలు చెప్పుకొచ్చారు. పెసరపప్పు, మినుములు, కూరగాయలు, పండ్లు ఇవి ఎక్కువగా తీసుకుంటే శరీరం తేలికగా ఉంటుందని చెప్పుకొచ్చేవారు. ఇక ఆషాఢంలో దైవారాధన ఎందుకు ముఖ్యము? ఈ మాసంలో ప్రతిరోజు దేవుని ధ్యానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదయం లేవగానే స్నానం చేసి దీపం వెలిగించి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం,
శివ పంచాక్షరి గాయత్రి మంత్రం ఏదైనా ఒక దైవనామాన్ని భక్తితో జపిస్తే మనసు ప్రశాంతత లభిస్తుంది. ఆషాఢంలో చేసిన ఒక్క మంచి పని కూడా ఎన్నో రేట్ల ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. ఇక ఆషాఢంలో బోనాలు విశిష్టత కూడా ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఆషాఢం అంటే వెంటనే గుర్తొచ్చేది బోనాల పండగ. మహంకాళి అమ్మవారిని భక్తితో పూజిస్తూ బోనం సమర్పిస్తూ తమ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థిస్తారు. ఈ పండుగ కేవలం ఉత్సవం కాదు, అమ్మవారిపై అంచలంచలమైన విశ్వాసానికి ప్రతీక. ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు. మన జీవితానికి దారి చూపిన గురువులను స్మరించుకునే రోజు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు వారందరికీ కృతజ్ఞత చెప్పే రోజు. గురువు లేకుంటే జ్ఞానం లేదు, జ్ఞానం లేకుంటే జీవితం అసంపూర్ణం. మరి ఆషాఢం మనకు చెప్పే గొప్ప సందేశం, ప్రతి కాలానికి ఒక ధర్మం ఉంటుంది. వేసవిలో శరీరాన్ని కాపాడుకోవాలి, వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆషాఢంలో మనసును కాపాడుకోవాలి. అందుకే ఈ నెలను భక్తికి అంకితం చేశారు. బయట ప్రపంచం కోసం ఎంత కష్టపడుతున్నామో కొద్దిసేపు మన ఆత్మ కోసం కూడా కేటాయించమని ఈ మాసం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఆషాఢ మాసాన్ని అశుభంగా చూడకుండా ఇది మన పెద్దలు జ్ఞానానికి ప్రతీక, ఆరోగ్యాన్ని కాపాడే మాసంలా చూడాలి. కుటుంబ బంధాలను బలపరిచే మాసం, ప్రకృతితో మనిషిని కలిపే మాసం, భక్తిని పెంచే మాసం మన ఆషాఢ మాసం. ఈ పవిత్ర మాసంలో మనందరం ఒక మంచి సంకల్పం చేద్దాం. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు అయినా దేవుని స్మరించుకుందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అలానే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ ప్రకృతిని ప్రేమిద్దాం. అప్పుడు ఆషాఢ మాసం నిజమైన ఫలితం మన జీవితంలో కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే ఈ సమాచారాన్ని అందరికీ చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మికత, ఆసక్తికరమైన విషయాల కోసం మా భక్తులు 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.